టీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో నేటి నుంచి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు. 4500 కోట్ల నిధులతో 30,000 పనులకు శ్రీకారం. కంకిపాడులో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపునకు నేడు లాటరీ ప్రక్రియ. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి నిర్వహణ. వికారాబాద్ దామగుండంలో రాడార్ స్టేషన్ కు రేపు రాజ్నాథ్ శంకుస్థాపన. భారత నావికాదళానికి చేకూరనున్న బహుళ ప్రయోజనాలు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు. కొండా సురేఖ, రేవూరి మధ్య చిచ్చురాజేసిన ఫ్లెక్సీ. సిపి జోక్యంతో సద్దుమణిగిన వివాదం. దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ బాట పట్టిన ప్రజలు. కిక్కిరిసిన జాతీయ రహదారులు. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. గుజరాత్ లో 518 కిలోల కొకైన్ను పట్టుకున్న పోలీసులు. డ్రగ్స్ విలువ 5,000 కోట్లుగా నిర్ధారణ. 5 నిందితుల అరెస్ట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం. ఇజ్రాయెల్కు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ థర్డ్ సరఫరాకు అనుమతి. గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్నాయి. వారం రోజులు గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు. ఆగస్టు 23న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించారు. ఆ రోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో గ్రామ సభల్లో నిర్ణయించారు. ఆ నిర్ణయాల ఆధారంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పనులు చేపడుతున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కార్యక్రమ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్ది రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో అన్ని రకాల పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25,000 నీటి కుంటలు, 22,525 గోకులాలు నిర్మించనున్నారు. 30,000 ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచ్లను తవ్వాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంకిపాడులో పల్లె పండుగకు హాజరు కానున్నారు. ప్రతి మండలంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్ళి ఆ పంచాయతీ వర్క్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది భూమి పూజ జరుగుతుంది. దీనివల్ల మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రియేటింగ్ అవేర్నెస్ టు ద పీపుల్. మన జనాలకి ఈ వర్క్ జరుగుతుందని తెలిస్తేనే వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు. దానివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు నేడు లాటరీ తీయనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియ మొదలవుతుంది. దరఖాస్తుదారులు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. లైసెన్సు పొందిన యజమానులు వెంటనే కొంత నగదు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం నేడు లాటరీ తీయనున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. జిల్లా గెజిట్లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తారు. అందులో ఏ దరఖాస్తు సంఖ్య వస్తే సంబంధిత దరఖాస్తుదారుకు లైసెన్సు కేటాయిస్తారు. ఈ ప్రక్రియంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 దుకాణాలను నోటిఫై చేశారు. లాటరీ ప్రక్రియ అల్లూరు జిల్లాలో వేగంగా, తిరుపతి జిల్లాలో ఆలస్యంగా ముగిసే అవకాశం ఉంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 3,396 మద్యం దుకాణాల కోసం 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 1,797 కోట్ల 64 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. 1,00,000 వరకు దరఖాస్తులు వస్తాయని, 2,000 కోట్ల దాకా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. తిరుపతి,
తిరుపతి, శ్రీ సత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఆయా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తమ వారిని తప్ప ఇతరులెవరిని దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకోవడం, కొన్ని చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదనలున్నాయి. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి 2-3 దరఖాస్తులే వచ్చాయి. మొత్తం మీద చూస్తే సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఒక్కో దుకాణానికి సగటున 51 నుంచి 52 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 38, తూర్పుగోదావరి, గుంటూరులో 35, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 32, కర్నూలు, కోనసీమ, అల్లూరు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సగటున 30 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉంది. తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ సగటు 17గా ఉంది. బాపట్ల జిల్లాలో 18, అన్నమయ్య జిల్లాలో 19, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 20, నంద్యాల, నెల్లూరు, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో సగటున 21 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాల్లో తక్కువ దరఖాస్తులు దాఖలయ్యాయి. రాష్ట్రంలో ఒక్క దరఖాస్తు కూడా పడని దుకాణాలంటూ లేవు. 3 దరఖాస్తులు వచ్చినవి 12, 4 దరఖాస్తులు వచ్చినవి 5, 5 దరఖాస్తులు వచ్చినవి 12 ఉన్నాయి. 10 అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చినవి 213 దుకాణాలున్నాయి. 4 దుకాణాలకు 100 కంటే ఎక్కువగా దరఖాస్తులు అందాయి. వీటిల్లో 3 ఎన్టీఆర్ జిల్లాలోనివే. 40 దరఖాస్తుల కంటే తక్కువగా వచ్చినవి 506 మద్యం దుకాణాలు ఉన్నాయి. వైసీపీలో ఉండబోనని, త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేస్తానని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. కష్టపడి పని చేసినా పార్టీ తనను నమ్మలేదని చెప్పారు. గడప గడపకు వంటి కార్యక్రమాలను 100% పూర్తి చేసినా తెలుగుదేశం నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చి తనను అవమానించారని పేర్కొన్నారు. రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా గొల్లపల్లికి అప్పగించారని గుర్తు చేశారు. అభిమానులు, కార్యకర్తలు సలహాలు తీసుకుని ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ నన్ను చాలా మోసం చేసింది. నేను చాలా కష్టపడ్డాను. అన్ని కార్యక్రమాలు చెప్పారు. అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు నేను చేశాను. నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇవ్వలేదు. నా మీద నమ్మకం లేదు. గొల్లపల్లి సూర్యారావుని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అతను తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి పెట్టుకుని నాకు ఎంపీ ఇవ్వడం జరిగింది. ఇష్టం లేకపోయినా పెద్దల సలహా మేరకు నేను పోటీ చేశాను. తర్వాత ఇన్ఛార్జ్ కూడా గొల్లపల్లి సూర్యరావుకి ఇచ్చిన తర్వాత నాకు పని లేదు అక్కడ. ఇంక నాకు ఖాళీ కదా. అతని వెనకాల నాయకత్వంలో నేను తిరగలేను కాబట్టి వెళితే ఇంకొక పార్టీకి వెళ్తాను, లేకుంటే ఖాళీగా ఉండిపోతాను, కానీ వైసీపీకి మాత్రం వెళ్ళను. భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద రాడార్ స్టేషన్ను తెలంగాణ గడ్డ మీద నిర్మించబోతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ రాబోతుంది. ఇప్పటికే అక్కడ 2,900 ఎకరాల అటవీ భూములను స్వాధీనం చేసుకున్న నేవీ అధికారులు ఈ నెల 15న రాడార్ స్టేషన్కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ స్టేషన్ ద్వారా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తిరిగే నౌకలు, జలాంతర్గాముల్లోని సిబ్బందికి సమాచారం ఇచ్చిపుచ్చుకోనున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం నిర్మించనున్న VLF రాడార్ స్టేషన్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో నేవీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత 14 ఏళ్లుగా ఈ రాడార్ స్టేషన్ నిర్మాణానికి నావికాదళం ప్రయత్నాలు చేస్తోంది. 2010 నుంచి 2023 వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విషయంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన సమక్షంలోనే ఈ ఏడాది జనవరి 24న రిజర్వ్ ఫారెస్ట్లోని 2,900 ఎకరాల్ని అటవీ అధికారులు నావికాదళానికి అప్పగించారు. దీంతో రాడార్ స్టేషన్కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో ఈ నెల 15న శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ దామగుండంలో VLF రాడార్ స్టేషన్ను నిర్మించబోతోంది. VLF అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ అంటారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ వ్యవస్థ 3 kGHz నుంచి 30 kGHz రేంజ్ లో తరంగాల్ని ప్రసారం చేస్తుంది. నీటిలో 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు వెడతాయి. అలాగే ఈ వ్యవస్థ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి సిగ్నల్స్ చేరవేయగలదు. రక్షణ రంగంతో పాటు ఇతర రేడియో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు. దేశంలో ఇది రెండో అతిపెద్ద స్టేషన్. ఒకటి తమిళనాడులోని తిరునల్వేలిలో ఉండగా ఇప్పుడు దామగుండంలోని
తెలంగాణలోని రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సముద్రం లేని తెలంగాణలో నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న ఓడలు జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడడానికి వీలుగా ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఉన్న తెలంగాణలోని దామగుండం ప్రాంతాన్ని నేవీ ఎంచుకుంది. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తున ఉండడం, అటవీ ప్రాంతం కావడం, హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని నేవీ అధికారులు చెబుతున్నారు. సుమారు 2,500 కోట్ల రూపాయలతో ఈ రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 నాటికి ఈ స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని నేవీ అధికారులు భావిస్తున్నారు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని పలు పర్యావరణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. పచ్చదనం, జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూసీ, ఈసీ నదులు ప్రమాదంలో పడతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి వరద ముంపు కూడా ఉండబోతోందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలకు లేఖలతో పాటు న్యాయస్థానాల్లో అనేక కేసులు దాఖలయ్యాయి. మరోవైపు ఈ స్టేషన్కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు కూడా దశాబ్ద కాలంగా దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన కేటీఆర్ ఢిల్లీలో కొట్లాడుతున్నట్లు నాటకం ఆడుతూ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటకాగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ పార్టీ నేతలు ఎవరు కూడా ఈ అంశంపై మాట్లాడటం లేదని ఆక్షేపించారు. ఒక సంపన్నమైన కాంగ్రెస్ మంత్రి నివాసంలో 2 వారాల కిందట ఈడీ దాడి చేసిందన్న కేటీఆర్ ఆ దాడిలో 100 కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వచ్చాయని అన్నారు. 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూకు ఒక్క మాట కూడా బయటకు రాలేదని అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ గాని, బీజేపీ నుంచి గాని, ఈడీ నుంచి గాని ఈ అంశంపైన నోరు మెదపలేదని విమర్శించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన 40 కోట్ల అక్రమధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కేసులో కూడా ఇప్పటి వరకు అరెస్టులు ఏమీ జరగలేదని అన్నారు. కనీసం దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపై ఇప్పటిదాకా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. వీటన్నింటిని బట్టి ఈడీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను రక్షిస్తున్న పెద్ద అన్న ఎవరై ఉంటారని కేటీఆర్ నిలదీశారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి విచారణ వచ్చే వారం నుంచి జరగనుంది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలపై కమిషన్ విచారణ జరుపుతోంది. దసరా శరన్నవరాత్రుల కోసం కోల్కతా వెళ్లిన జస్టిస్ ఘోష్ వచ్చే సోమవారం తర్వాత హైదరాబాద్ రానున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మరికొంతమంది ఇంజనీర్లతో పాటు ఉన్నతాధికారులను కూడా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. గతంలో విచారణ చేసిన కొందరు ఇంజనీర్లను మళ్లీ పిలుస్తానని కూడా జస్టిస్ ఘోష్ తెలిపారు. ఆర్థిక, విధానపర అంశాలపై ఈ దఫా కమిషన్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గతంలోనే నివేదిక ఇచ్చింది. దీంతో ఈ దఫాలో జస్టిస్ ఘోష్ కాగ్ అధికారులతోనూ సమావేశమై అవసరమైన వివరాలు తీసుకోనున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దసరా సందర్భంగా కొండా వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని చించేయడంతో ఇరు వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవలో రేవూరి వర్గానికి చెందిన అనిల్ అనే వ్యక్తి గాయపడ్డాడంటూ అతని సోదరుడు గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 6 కొండ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొండ అనుచరులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు విషయమై పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో డీసీపీ, సీఐ, ఎస్ఐలను రిలీవ్ చేసే వరకు తాను స్టేషన్ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారటంతో సిపి అంబర్ కిషోర్ ఝా పోలీస్ స్టేషన్కు వచ్చి సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కొండా సురేఖ స్టేషన్ నుంచి వెనుతిరిగారు. అంతకుముందు అధికారి కుర్చీలో మంత్రి కూర్చోవడం పలు విమర్శలకు దారితీసింది. అందరూ సమన్వయం పాటించడం మంచిదని, ఎవ్వరు తొందరపడినా పార్టీకే నష్టమంటూ ఎమ్మెల్యే రేవూరి వ్యాఖ్యానించారు. కొండా కుటుంబం అంటే గిట్టని వ్యక్తులు అనుచరులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీలతో కేంద్ర మంత్రి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అలైబలై కార్యక్రమం అనంతరం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. తొలుత హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. కిషన్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన జమ్మూ కశ్మీర్లో బీజేపీకి మంచి ఫలితాలు రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు కిషన్ రెడ్డిని అభినందించి శాలువాతో సన్మానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తావించినట్లు సమాచారం. హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హైడ్రా, మూసీపై ప్రభుత్వం త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పడంతో తాము ఏ అంశాలను లేవనెత్తాలనే వాటిపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఇతర ఎంపీల నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఫోర్త్ సిటీ అంశాన్ని లేవనెత్తాలని బీజేపీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫార్మా డెవలప్మెంట్ కోసం తీసుకున్న భూములను ఫోర్త్ సిటీ కోసం వినియోగించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలిసింది. బతుకమ్మ వేడుకల్లో పోలీసుల నిబంధనలు ఉల్లంఘించారంటూ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ నెల 10వ తేదీన నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే మహిళలు ఆడుకునే బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారంటూ మేయర్ వారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కార్యక్రమ నిర్వాహకుడు విజయ్ కుమార్, డీజే సౌండ్స్ నిర్వాహకుడు గౌస్తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఉత్సవాల్లో భాగంగా స్థానిక విజ్జి మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర స్థాయి ఇన్విటేషన్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత విద్యార్థుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పరిచయం చేసుకున్నారు. ఆటల పోటీలు తిలకించిన రామ్మోహన్ నాయుడు తర్వాత గెలుపొందిన జట్టులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ క్రింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. దసరా సెలవులకు సొంతూళ్లకు వచ్చిన వారు తిరిగి హైదరాబాద్కు పయనమవడంతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ శివార్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బాటసింగారం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వరంగల్, కరీంనగర్ జాతీయ రహదారి రద్దీగా మారింది. బీబీనగర్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. భారీగా వాహనాలు వస్తుండటంతో సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్గేట్ వద్ద ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దుద్దెడ టోల్గేట్ వద్ద రుసుము తీసుకోకుండా వాహనాలను అనుమతిస్తున్నారు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఎక్కువగా వస్తుండటం వల్ల జాప్యం జరుగుతోంది. భవానీ మాలధారులు భక్తుల రద్దీతో ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది. శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిసినా జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మరోవైపు మాల విరమణల సందర్భంగా భవానీ మాలధారులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ముడుపులు సమర్పించారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. రద్దీ కారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. అయితే క్యూలైన్లలో ఎలాంటి అవస్థలు పడకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసిందని భక్తులు చెబుతున్నారు. పోలీసులు, ఆలయ సిబ్బంది క్యూలైన్లు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకున్నారన్నారు. క్యూలైన్లలో ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ ఇస్తున్నారని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం చక్కగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
గుజరాత్లోని అంకలేశ్వర్లో ఓ ఔషధ తయారీ పరిశ్రమ నుంచి 518 కిలోల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ విలువ మార్కెట్లో 5,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసుతో సంబంధమున్న 5గురిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో 2 వేర్వేరు కేసుల్లో 700 కిలోల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంకలేశ్వర్లోని ఔషధ తయారీ పరిశ్రమ నుంచి కొకైన్ను తీసుకొచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఢిల్లీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఔషధ పరిశ్రమలోని గోడౌన్లో ఉన్న కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 1,289 కిలోల కొకైన్, 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీటి విలువ మార్కెట్లో 13,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. 3 కేసుల్లో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశామని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ థాడ్ను ఇజ్రాయెల్కు సరఫరా చేయాలని నిర్ణయించింది. థాడ్ వ్యవస్థను ఆపరేట్ చేయడానికి అమెరికా తన సైనికులను కూడా ఇజ్రాయెల్కు తరలిస్తుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు థాడ్ సాయపడుతుందని పెంటగాన్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఇజ్రాయెల్లో ఈ వ్యవస్థను మోహరించేందుకు రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని తెలిపింది. అటు అమెరికా నిర్ణయంపై ఇరాన్ స్పందించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్కు సాయం చేస్తే ఇరాన్పై దాడికి పాల్పడినట్లేనని హెచ్చరించింది. మహిళల టీ20 ప్రపంచ కప్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. గ్రేస్ హ్యారిస్ 40, తాలియా మెక్గ్రాత్ 32, ఎలిస్ పెర్రీ 32 పరుగులతో రాణించారు.